12 జూన్ 2025 ఇది మన ఏవియేషన్ డిపార్ట్మెంట్కి బ్లాక్ డే అని అనొచ్చు. ఎందుకంటే మన టాటా గ్రూప్స్ వారు నడిపిస్తున్న బోయింగ్ అనే అతిపెద్ద విమానం 300 మందిని క్యారీ చేసే విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తుండే దారిలో ఎగిరిన 5 నిమిషాలకే సివిల్ హాస్పిటల్ బాయ్స్ హాస్టల్ మీద కుప్పకూలిపోయింది. మరియు ఈ సంఘటనలో 242 మంది మృతి చెందారు. మరియు ప్లేన్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 1.5 మినిట్స్లో 600 నుంచి 900 ఫీట్స్కి ఎగిరింది. తర్వాత బాయ్స్ హాస్టల్ మీద వచ్చి కుప్పకూలిపోయింది. క్యాంటీన్లో ఉన్న 48 మెంబర్స్ డాక్టర్స్, స్టూడెంట్స్, ఇంకా అక్కడ వర్క్ చేసే స్టాఫ్స్, దాంట్లో 5 ఆర్ స్పాట్ డెడ్. ఇంకా మిగతా మంది అందరూ హాస్పిటల్లో చేరారు. పక్కన ఉన్న డిజాస్టర్ ఇంకా పోలీస్ సిబ్బంది వారు వెంటనే ఆ హాస్టల్ మరియు అక్కడ ఉన్న సిబ్బందిని మరియు గాయపడిన డాక్టర్స్ని హాస్పిటల్ పంపించారు. ఇంకా అక్కడ ఉన్న డెడ్ బాడీస్ని ఈరోజు కూడా తీయడం జరుగుతుంది. ఈరోజు పిఎం మోడీ గారు ఘటనా స్థలానికి చేరుకొని అన్నీ స్వయంగా చూస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న లోకల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మరియు ఫైర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఆ మంటలు ఆర్పి అక్కడ ఉన్న ఏరోప్లేన్లో చిక్కుకున్న వారు ఎవరన్నా ప్రాణాలతో ఉన్నారో ఏమో అని చెక్ చేస్తున్నారు. మరియు ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన ప్రజలు ఇంకా డాక్టర్స్ అందరూ ఈ ఘటనలో గాయపడ్డారు. ఇంకా ఈ గాయపడిన వాళ్ళకి కుటుంబాలకి 1 crore టాటా గ్రూప్ వాళ్ళు ఇస్తామని ప్రకటించారు. విజువల్స్ చూస్తుంటే బిల్డింగ్ మొత్తం తగలబడిపోయింది. మీరు మీ కళ్ళారా చూడొచ్చు. చెట్లన్నీ మాడి మసైపోయాయి. అక్కడ బాడీస్ అన్నీ మరియు బర్న్ అయిపోయి అక్కడ మనం చూసే విజువల్స్ మన కళ్ళారా చూస్తున్నాం. కానీ ఈ ఏరోప్లేన్ వచ్చేసి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ముందే ట్రావెల్ చేసింది. కానీ అక్కడ ఉన్న ప్యాసింజర్స్, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ అహ్మదాబాద్లో ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు ముందే హెచ్చరించారు. అంటే వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. ఇదెక్కడ ఇంటర్నేషనల్ సర్వీసెస్, ఇది ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మొత్తం అసలు ఏరోప్లేన్లో ఏమి పనిచేయడం డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అక్కడ చాలా ఉబ్బరంతో సటమిటం అయిపోతున్నారు. వాళ్ళు ఎంతోమంది ఏసీస్ ఆన్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ అవి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆన్ అవుతలేవు. వాళ్ళు అక్కడ ఉన్న దాంతోన ఏదో హెయిర్ రావడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వల్ల స్క్రీన్స్ ఇంకా మరియు కమ్యూనికేషన్స్ ఏవి వర్క్ చేస్తలేవు. ఇంకా మరియు ఈ ఏరోప్లేన్ వచ్చేసి దగ్గర 12 years ఓల్డ్ ఏరోప్లేన్. మరియు ఇది 41 hours ఫ్లయింగ్ టైం ఉన్న రికార్డ్స్ ఉన్న ఏరోప్లేన్ ఇది. మరియు ఇంకా వచ్చేసి ఇది ఈ 12 monthsలోనే దగ్గర 700 టేక్ ఆఫ్స్ అండ్ ల్యాండింగ్స్ చేసిన ఏరోప్లేన్ ఇది ఈ ఇయర్లోనే. It did not fail in any, but unfortunately maybe due to technical issues వల్ల అయి ఉండొచ్చు, మరియు లేదా వేస్ట్ ఫ్యూల్ వల్ల అన్న అయి ఉండొచ్చు. టేక్ ఆఫ్ అయినాక ఏవియేషన్ డిపార్ట్మెంట్కి పైలట్ ఇంటిమేట్ చేశాడంట. అంటే మేడే అని రిపీట్ చేశాడు. అంటే ఏవియేషన్ సెక్టర్లో ఇది ఒక కాల్. పైలట్ మరియు కో పైలట్ ఈ డిజాస్టర్ని ముందే గుర్తించి మేడే అని రిపీట్ చేశారు. మేబీ వాళ్ళు కాల్ చేశారేమో ఈ థ్రెడ్ని ఏమన్నా వీళ్ళు సార్ట్అవుట్ చేస్తారని. బట్ వీ లాస్ట్ మెనీ లైఫ్స్ హియర్. దీనిలో పోలీస్ వారు మరియు NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఫోర్స్ వాళ్ళు చాలా ముందుగా ఉండి హెల్ప్ చేశారు. మరియు ఈ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి రేపు మరియు ఎల్లుండి ఇస్తుండొచ్చు. దిస్ ఈజ్ ద లాస్ట్ వర్డ్. గుడ్ బై ఇండియా అని మన ఫారినర్స్ ఎయిర్పోర్ట్లో లాస్ట్ వీడియో తీసుకున్నారు. వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. అయితే బాయ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, గోయింగ్ బ్యాక్ హ్యాపీలీ అని ఇంగ్లాండ్కి వెళ్తున్నామని అన్నారు అని వీడియో తీసుకున్నారు. అయితే ఈ సంఘటనలో 57 బ్రిటిషర్స్, 1 కెనడియన్ అండ్ దీనిలో 7 పోర్చుగీస్ ఉన్నారు. అయితే దీనిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియన్స్ ఉంటారు. ఎందుకంటే ఇది ఇండియా ఫ్లైట్ కాబట్టి ఇండియన్స్ దగ్గర 169 మెంబర్స్ వి లాస్ట్ ఇండియన్స్. అండ్ డాక్టర్ ఫ్రమ్ రాజస్థాన్ హీ లెఫ్ట్ హిస్ జాబ్. డాక్టర్ వృత్తి వదిలేసి ఇతను లండన్ వెళ్ళి అక్కడ ఒక బెస్ట్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ ఫ్లైట్లో మన గుజరాత్ ఎక్స్ సీఎం బీజేపీ లీడర్ విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు.
he passed away unfortunately. And seat number level A, he only survived in the flight because he jumped